సంబంధించిన యశోద హాస్పిటల్ సికింద్రాబాద్ డాక్టర్ కరుణ కుమార్ గారు వచ్చారు. ఆయన నోటి ద్వారానే దీనికి సంబంధించిన ఇబ్బందులు ఎలా ఉన్నాయి, దాని కోసం అపోహలు ఎలా పోగొట్టాలనే విషయంతో చెప్తారు. నమస్తే. నమస్కారం అండి. నా పేరు డాక్టర్ కరుణ కుమార్, కన్సల్టెంట్ హెమటాలజిస్ట్ అండ్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ ఫిజిషియన్. ఈరోజు ముఖ్యంగా ఈ బ్లడ్ క్యాన్సర్స్ వాటి ట్రీట్మెంట్ సరైన టైంకి గుర్తించకపోవడం వల్ల లేకపోతే అందకపోవడం వల్ల చాలామంది పేషెంట్స్ ఇబ్బంది పడతారండి. ముఖ్యంగా అన్ని జబ్బులు రకరకాలు ఉంటాయి. దీంట్లో బ్లడ్ క్యాన్సర్స్ అనేవి అందరికీ తెలుసు, మనకి చాలా ప్రాణాన్ని కలిగించే జబ్బులుగా ఉంటాయి. వీటిని ఎంత త్వరగా గుర్తిస్తే సక్సెస్ రేట్ అంత ఎక్కువగా ఉండడం జరుగుతుంది. జనరల్గా బ్లడ్ క్యాన్సర్స్ అనేవి వైట్ సెల్స్ రావడం జరుగుతుంది. వైట్ సెల్స్ మనందరికీ తెలుసు, మనకందరికీ ఇమ్యూన్ సిస్టమ్ ఇచ్చే సెల్స్గా ఉంటాయి కదా. సో వాటిలో క్యాన్సర్ వస్తే జనరల్గా ఇమ్యూన్ సిస్టమ్ బాగా వీక్ అయిపోవడం వల్ల వీళ్ళలో ఇన్ఫెక్షన్స్ రావడం ద్వారా ప్రాణహాని జరగడం చూస్తాము. అందువల్లనే బ్లడ్ క్యాన్సర్ వచ్చినప్పుడు మనం త్వరగా గుర్తించినామంటే ఇన్ఫెక్షన్ బారిన పడకుండా పేషెంట్స్ రికవరీ అవ్వడము, ఈ ప్రాణహాని రాకుండా సక్సెస్గా బయటకు రావడం జరుగుతుంది. ఈ బ్లడ్ క్యాన్సర్ వచ్చినప్పుడు లక్షణాలు జనరల్గా మనము గుర్తించడానికి కొద్దిగా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే లక్షణాలు ఏమి మనకి ప్రతి పేషెంట్కి బ్లీడింగ్ సిమ్టమ్స్ అంటే శరీరం నుంచి బ్లీడింగ్ అవ్వడం అనేది ఉండకపోవచ్చు. ఇప్పుడు జ్వరం ఆగకుండా రావడం, జ్వరం వచ్చినప్పుడు సహజంగా అందరూ ఏమనుకుంటారంటే ఇన్ఫెక్షన్ వస్తుంది అని అనుకొని ఆ ఇన్ఫెక్షన్కి ట్రీట్మెంట్ తీసుకుంటా టైం వేస్ట్ చేస్తారు. ఇది చాలా సాధారణంగా గమనిస్తాము. ఏ జ్వరమైనా మీకు వారం దాటి నడుస్తుందంటే ఖచ్చితంగా బ్లడ్కి సంబంధించిన జబ్బు ఏదైనా ఉందా అనేది ప్రూవ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇంకా కొన్నిసార్లు ఈ ఫీవర్తో పాటు విపరీతంగా బరువు తగ్గడము, ఆకలి తగ్గిపోవడం, తర్వాత నైట్ టైం చెమటలు ఎక్కువగా పడడం, ఇటువంటి కొన్ని లక్షణాలు ఉంటాయి. ఇవి ఉన్నప్పుడు బ్లడ్ క్యాన్సర్ ఉండడానికి కూడా అవకాశం ఉంటుంది. అంటే కేవలం ఈ లక్షణాలు ఉన్నాయి కాబట్టి బ్లడ్ క్యాన్సర్ అని కాదండి. మనం గుర్తుపెట్టుకోవాలంటే ఈ లక్షణాలు ఉన్నప్పుడు బ్లడ్ క్యాన్సర్ ఉండడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే కన్ఫర్మేషన్ అన్ఫార్చునేట్గా ఏంటంటే ఈ మన పల్లెటూరులో కానీ చిన్న చిన్న ప్రాంతాల్లో కానీ ఈ డయాగ్నోస్టిక్ ఫెసిలిటీ అనేది అంత అప్గ్రేడ్ అయ్యలేదండి. దానివల్ల ఏమవుతుందంటే డిలే అవుతుంది డయాగ్నోసిస్. సో గుర్తించడం అనేది లేట్ అవుతుంది. సో ఈ కారణాల వల్ల పేషెంట్స్ లేట్గా రావడము, ఇన్ఫెక్షన్తో వచ్చినప్పుడు ఏమవుతుందంటే బ్లడ్ క్యాన్సర్స్ జనరల్గా కీమోథెరపీ ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి ఆల్రెడీ ఇన్ఫెక్షన్ ఉండి పేషెంట్స్ ఎవరైతే ఉన్నప్పుడు కీమోథెరపీ ఇవ్వలేము కాబట్టి క్యాన్సర్ని కంట్రోల్ చేయడం చాలా కష్టమైపోతుంది. ఆల్మోస్ట్ 80% 70% సక్సెస్ అవ్వాల్సిన కేసెస్ 20% 30% వరకే రికవర్ అవుతుంది. ఈ లక్షణాలన్నింటినీ గుర్తించడం ఇంపార్టెంట్. ఇంకోటి ఏంటంటే ఈ జబ్బుల్ని ట్రీట్ చేసే స్పెషలిస్ట్ హెమటాలజిస్ట్ అందుబాటులో లేరండి. ఇది కూడా ఇంకో ప్రాబ్లం. సో ఎందుకంటే హెమటాలజిస్ట్ మనం చూసినట్లయితే మన ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ కేవలం హైదరాబాద్ ప్రాంతంలో లేదంటే వైజాగ్ ప్రాంతంలో మాత్రమే అందుబాటులో ఉండదు. ఈ హెమటాలజిస్ట్ ఆంకాలజిస్ట్ డిఫరెంట్ అండి. మెడికల్ ఆంకాలజిస్ట్ అండ్ స్పెషలిస్ట్ డిఫరెంట్ ఉంటారు. హెమటాలజిస్ట్ ప్యూర్గా బ్లడ్కి ట్రీట్ చేసే డాక్టర్లు ఉంటారు. సో వీళ్ళ ఫెసిలిటీ కూడా అందుబాటు లేకపోయేసరికి ఈ జబ్బులు కొద్దిగా నిర్లక్ష్యానికి గురవుతుంది. కాబట్టి ఈ జబ్బుల పైన అవగాహన అందరికీ రావడం చాలా ఇంపార్టెంట్. మనం అలర్ట్గా ఉండి త్వరగా హెమటాలజిస్ట్ ఒపీనియన్ తీసుకోవడము, ట్రీట్మెంట్ తీసుకోవడం చేసుకున్నట్లయితే మనకి రికవరీ అవుతుంది. ఇంకా ఈ బ్లడ్ క్యాన్సర్స్లో ఇంకా అపోహలు ఏంటంటే బ్లడ్ క్యాన్సర్ వస్తే నేను ఇంకా బతకనేమో, ఎక్కువ రోజులు ఉండనేమో అని చెప్పి చాలామంది భయపడుతున్నారు. కాకపోతే ఇప్పుడు ఏంటంటే గుర్తుపెట్టుకోవాల్సింది, ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ అడ్వాన్సెస్ తీసుకుంటే ఒకప్పుడు బ్లడ్ క్యాన్సర్ వచ్చిన 10 వాళ్ళల్లో కేవలం 2 బతికేవాళ్ళు. ఇప్పుడు దగ్గర 8 మంది సక్సెస్ఫుల్గా బయటకు వచ్చేస్తారు. ఇప్పుడు బ్లడ్ క్యాన్సర్ అంటే అన్నీ ఒక రకంగా, కొన్ని నిజంగానే డేంజరస్ బ్లడ్ క్యాన్సర్స్ ఉన్నాయి. కానీ చాలా మటుకు ట్రీట్ చేయగలిగేది సింపుల్ ట్యాబ్లెట్స్తో బాగా చేసుకోగలిగే బ్లడ్ క్యాన్సర్స్ కూడా ఉన్నాయని గుర్తించారు. ఇంకా కొన్ని టఫ్ క్యాన్సర్స్, బ్లడ్ క్యాన్సర్స్ ఏమీ చేయలేము అనే పరిస్థితుల్లో బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ అనే అడ్వాన్స్ మెడికల్ ప్రొసీజర్ ఉంది. అది యూజ్ చేసుకున్నట్లయితే ఈ మిగతా టఫ్ క్యాన్సర్స్ కూడా ఎవరైతే మనం కాపాడలేమో అనుకుంటామో వాళ్ళని కూడా మనం బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ ద్వారా కాపాడగలుగుతాం. సో వీటి గురించిన అవగాహన చాలా ఇంపార్టెంట్. అందరికీ ఇన్ఫర్మేషన్ అందాలని కోరుతున్నాను. బోన్ మ్యారో సిస్టమ్ ఇండియాలో తీసుకుంటే 2010, 2005-10 ఆ ప్రాంతంలో స్టార్ట్ అవుతుంది. తర్వాత గ్రాడ్యువల్గా అన్ని ప్రదేశాలకి ఇప్పుడు హెమటాలజిస్ట్ ట్రైన్ అయ్యి అన్ని ప్లేసెస్కి వెళ్ళి సెటిల్ అయ్యి వాళ్ళు వెళ్ళిన ప్రతి చోట స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు హైదరాబాద్ లాంటి ప్లేసెస్ తీసుకుంటే 2010, 2015 ఆ టైం నుంచి స్టార్ట్ అవడం జరిగింది. దీని సక్సెస్ రేట్ 80%. బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అనేది కేవలం బ్లడ్ క్యాన్సర్స్లో కాదు, రకరకాల జబ్బుల్లో చేస్తాం. ఇప్పుడు క్యాన్సర్స్ కాని జబ్బులు ఉన్నాయి, ఏప్లాస్టిక్ అనీమియా, సికిల్ సెల్ అనీమియా, తెలసీమియా, కొన్ని జన్యు ప్రాబ్లమ్స్ వీళ్ళలో చేస్తాము. బ్లడ్ క్యాన్సర్స్లో కూడా చేస్తాం. ఇప్పుడు బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ సక్సెస్ రేట్ అనేది
జబ్బు బట్టి, తర్వాత పేషెంట్ కండిషన్ బట్టి, ఎంత ఫిట్గా ఉన్నాడు దాన్ని బట్టి, ట్రాన్స్ప్లాంట్లో ఫుల్ మ్యాచా హాఫ్ మ్యాచా ఏం కండిషనింగ్ వాడుతున్నాం దాన్ని బట్టి చాలా ఫ్యాక్టర్స్ వస్తాయి. ఇప్పుడు ఒకరికి బ్యాడ్ అయింది బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్, అందరికీ అదే అవుతుందని కాదు. సో ఒక్కొక్క కేసు డిఫరెంట్ ఉంటుంది. ఇప్పుడు సక్సెస్ రేట్ మాట్లాడితే కొన్ని కేసెస్లో అయితే 90% వరకు ఉంది సక్సెస్ రేట్, 90% వరకు. కొన్ని కేసెస్లో అయితే కేవలం 50% వరకే ఉంది. ఇప్పుడు కూడా సక్సెస్ రేట్ అనేది ఆ పర్టికులర్ పేషెంట్ కండిషన్ బట్టి మాట్లాడాలి తప్పిస్తే జనరల్గా మనం మాట్లాడగలం. రక్త క్యాన్సర్ ప్రారంభ దశలో ఎలా గుర్తించగలం సార్ ఇది? సో బ్లడ్ క్యాన్సర్ జనరల్గా 2 రకాల బ్లడ్ క్యాన్సర్స్ ఉంటాయి. క్రానిక్ క్యాన్సర్స్ అంటాము, అక్యూట్ క్యాన్సర్స్. ఈ దీర్ఘకాలిక క్యాన్సర్స్ అనేవి తెలియకుండా బీపీ షుగర్ లాగా లోపల తెలియకుండా ఉంటాయి. మనకి ఏదైనా బ్లడ్ టెస్ట్ చేసుకున్నప్పుడు బయటపడతాయి. బ్లడ్ టెస్ట్ చేసుకున్నప్పుడు తెల్లగణాలు ఎక్కువ ఉండడం, ప్లేట్లెట్స్ ఎక్కువ ఉండడం, హిమోగ్లోబిన్ ఎక్కువ ఉండడం వంటి లక్షణాలు చూస్తాము. ఇంకా శరీరంలో కొన్ని లింఫ్ రంధ్రులు వాయడం, 1 లేదా 2 మల్టిపుల్ ఎక్కువ నంబర్లో లింఫ్ రంధ్రులు వాయడం వంటివి ఉండొచ్చు. అక్యూట్ క్యాన్సర్స్ అయితే జనరల్గా ఏంటంటే ఎక్కువ టైం తీసుకోవాలి. మనం ఏంటంటే ముందుగా తెలుసుకొని ముందుగా టెస్టులు చేసుకొని కనిపెట్టి మనం అవాయిడ్ చేసేటువంటి పరిస్థితి. సో ఉన్నట్టుండి విత్ ఇన్ వీక్స్లో నెలలో జనరల్గా బయటకు వచ్చేయడం జరుగుతుంది. ఉన్నట్టుండి ప్లేటెట్స్ తగ్గిపోవడము, హిమోగ్లోబిన్ తగ్గిపోవడము, తెల్లకడం పెరిగిపోవడం. ఈ అక్యూట్ బ్లడ్ క్యాన్సర్స్ విషయంలో అయితే మనము త్వరగా గుర్తించి, అంటే ప్రివెంటివ్ ముందుగా గుర్తించి మనము ప్రికాషన్స్ తీసుకునే అవకాశాలు చాలా తక్కువ. క్రానిక్ బ్లడ్ క్యాన్సర్స్ అయితే ఖచ్చితంగా మనం సింపుల్ బ్లడ్ టెస్ట్లు, సింపుల్ హెల్త్ చెకప్ చేసుకున్నప్పుడు బయటపడుతుంది. వాటిలో గుర్తించి మనం జాగ్రత్తలు తీసుకోవచ్చు. సార్, ఈ క్యాన్సర్కి కారకాలు మన అలవాట్లా లేకపోతే ఏంటయ్యే అవకాశం ఉంది? చాలా మంచి ప్రశ్న ఇది. జనరల్గా క్యాన్సర్లు అన్నప్పుడు 2 రకాలు జలం గుర్తుపెట్టు. రక్తానికి వచ్చే క్యాన్సర్స్ బ్లడ్ క్యాన్సర్స్, శరీర అవయవాలకు వచ్చే క్యాన్సర్స్. శరీర అవయవాలకు వచ్చే క్యాన్సర్ అంటే మనకి స్టొమక్ గ్యాస్ట్రిక్ క్యాన్సర్ కానీ, బ్రెస్ట్ క్యాన్సర్ కానీ, జీర్ణాశయానికి సంబంధించిన క్యాన్సర్లు, ఊపిరితిత్తులకు సంబంధించిన క్యాన్సర్లకి చాలా మటుకు అలవాట్లకు సంబంధం. స్మోకింగ్, ఆహారపు అలవాట్లు ఇవన్నీ ఉంటాయి. ఇంకా జన్యుపరంగా తల్లిదండ్రుల నుంచి పిల్లలకు రావడం కూడా చూస్తాం కొన్నిసార్లు. కాకపోతే బ్లడ్ క్యాన్సర్స్ ప్రత్యేకం. ఎందుకు అంటే చాలా మటుకు ఇవి ఫ్యామిలీలో రన్ కావు. మన పేరెంట్స్కి ఉంది కదా అని చెప్పి మన పిల్లలకి రావడం అనేది జరగదు, చాలా అరుదుగానే అవుతుంది. అలవాట్లకి, ఆహారపు అలవాట్లకి అస్సలు సంబంధం లేదు. మనం ఎంత నీట్గా ఉండి, ఎంత మంచి డైట్ తీసుకున్నా, ఎంత హెల్తీ డైట్ తీసుకున్నా, ఎక్సర్సైజ్ చేసుకుంటే, ఎంత ఫిట్గా ఉన్నా కానీ బ్లడ్ క్యాన్సర్ నుంచి తప్పించుకోవడం కష్టం. కాకపోతే అంత సాధారణంగా వచ్చే జబ్బులు కావు, ఇన్ఫెక్షన్లు వచ్చినట్టు రావు. బ్లడ్ క్యాన్సర్ చాలా అరుదుగానే వస్తాయి. కానీ ఈ మధ్య కొద్దిగా ఇన్సిడెంట్స్ పెరగడం జరుగుతుంది. చాలా మట్టి కేసెస్లో చెప్పలేము ఎగ్జాక్ట్గా రీజన్. ఓకే సార్, మనం పోలియో మీద యుద్ధం చేసి చాలా వరకు దాన్ని రికవర్ చేయడం జరిగింది రాకుండా. అలాగే ఇప్పుడు ఉన్న జనరేషన్కి ఏ అలవాట్లు చేయడం ద్వారా భవిష్యత్ తరాలకి దీని ముప్పు నుంచి తప్పించవచ్చు? ఇప్పుడు అదే అండి, ఇప్పుడు చాలా మందిలో ఏంటంటే నాకు మంచి అలవాట్లు ఉన్నాయి, నాకు చెడ్డ అలవాట్లు ఏం లేవు, నేను స్ట్రిక్ట్గా ఉంటాను, నేను మంచి పనులు చేస్తాను కాబట్టి నాకు ఇట్లాంటి జబ్బులు రావు అనే ఆలోచన ఉంటుంది. మనం గుర్తుపెట్టుకొస్తుంటే జబ్బుల్లో 2 రకాలు. మన చేతులారా చేసుకొని మనం ఇబ్బంది పడే జబ్బులు, అర్థమైందా? ఇవి సగం అంటే 70% ఇవే ఉంటాయి. 30%లో ఏంటంటే మన బ్యాడ్ లక్, రోడ్లో పోతా ఉంటాం, యాక్సిడెంట్ అయిపోతుంది, మన తప్పు ఉండదు, యాక్సిడెంట్లో బాధింపడుతుంది. అట్లే బ్లడ్ క్యాన్సర్స్ కూడా ఏంటంటే పేషెంట్స్ కూడా అడుగుతారు రొటీన్గా, నేను ఏం చేయలేదు డాక్టర్, నాకు బ్యాడ్ హ్యాబిట్సే లేవు, అన్నీ కరెక్ట్గా ఉంటాను, అయినా వచ్చింది ఎందుకు అంటే బ్యాడ్ లక్ అనేది ఏంటంటే మీకు అర్థమైతే చెప్పాలంటే మన శరీరం అన్నింటిలో అందరికీ పర్ఫెక్ట్గా ఉండదు, అందరిలో లోపాలు ఉంటాయి. ఆ లోపాలు ప్రతిసారి జబ్బుగా మారదు, అది గుర్తించాలి. తర్వాత బోన్ మ్యారో వాతావరణం అనేది రోజు లక్షల కణాలు పుడతా అంటే చనిపోతుంటాయి. అంత డైనమిక్గా అంటే రీజనరేషన్ అవుతుంటాయి. అన్ని లక్షల కణాలు పుట్టి చనిపోయినప్పుడు కొన్ని మ్యుటేషన్స్ అవుతాయి, అంటే జన్యుల్లో కొన్ని మిస్టేక్స్ జరుగుతాయి. చాలా మట్టుకు మన బాడీ రికవర్ చేసుకుంటుంది. మన ఇమ్యూన్ సిస్టమ్ క్యాన్సర్స్ ఏదైనా పుట్టింది అనుకోండి, వెంటనే దాడి చేసి చంపేస్తారు. అందుకే అందరికీ క్యాన్సర్ రావు, కానీ కొంతమందిలో ఇది తప్పించుకుంటాం. సో ఇమ్యూన్ సిస్టమ్ అటాక్ చేయలేకపోవడం, జరిగిన మిస్టేక్ కొద్దిగా పెరగడం, దానివల్ల బయటకు రావడం, ఇవన్నీ ర్యాండమ్ ఈవెంట్స్. దేనికి లింక్ ఉండదు కానీ ఇప్పుడు 1st, 2nd, 3rd, 4th స్టేజ్ ఉంటాయి. ఇట్లా దీంట్లో కూడా అలాగే ఉంటాయండి బ్లడ్ క్యాన్సర్. సో జనరల్గా బాడీకి వచ్చే క్యాన్సర్స్ అంటే అవయవాలకు వచ్చే క్యాన్సర్స్లో జనరల్గా క్యాన్సర్ డయాగ్నోజ్ అయిన తర్వాత ఫస్ట్ అడిగే ప్రశ్న ఏంటంటే స్టేజ్ ఏంటి డాక్టర్, ఎంత స్ప్రెడ్ అయింది, దీని నుంచి నాకు ఎంత బయటపడతానో లేదనే ప్రశ్న వస్తుంది. బ్లడ్ క్యాన్సర్స్ కొద్దిగా ప్రత్యేకం ఇక్కడ మళ్ళీ. ఎందుకు అంటే బ్లడ్ అనేది, రక్తం అనేది పోని ప్రదేశం ఉండదు కదా, శరీరంలో బ్లడ్ అన్ని చోట్ల ఉంటుంది. సో అక్కడ స్టేజింగ్ కాదు, ఇక్కడ రిస్క్ స్ట్రాటిఫికేషన్ అంటాం బ్లడ్ క్యాన్సర్స్లో. అంటే ఇది హై రిస్కా లో రిస్కా అనేది తెలుసుకోవడం ఇంపార్టెంట్. హై రిస్క్ అంటే ఏమంటే మామూలు ట్రీట్మెంట్ సరిపోదు, ఈ పేషెంట్కి బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చేసి
ఆ బ్లడ్ సిస్టమ్ని చేంజ్ చేస్తే తప్ప జబ్బు క్యూర్ కాదు అనే ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి. బ్లడ్ క్యాన్సర్ డయాగ్నోజ్ అయినప్పుడు హై రిస్కా లో రిస్క్ అని తెలుసుకోవాలి. హై రిస్క్ అంటే ఇందాక చెప్పాను. లో రిస్క్ అంటే ఏమంటే జనరల్గా క్యాన్సర్ సెల్స్ ఏవైతే ఉంటాయో కీమోతో క్లీన్ చేసేయచ్చు, అవి జనరల్గా చనిపోయి కంప్లీట్గా వెళ్ళిపోతాయి, తర్వాత ఇంకేం ట్రీట్మెంట్ అవసరం లేదు. సో బ్లడ్ క్యాన్సర్స్ అన్నింటిలో కూడా అంటే లింఫోమాస్లో స్టేజింగ్ చేస్తాం కానీ బట్ ఓవరాల్గా మెయిన్ పాయింట్ ఏంటంటే రిస్క్ స్ట్రాటిఫికేషన్ అనేది బ్లడ్ క్యాన్సర్స్లో అయిపోతుంది. డాక్టర్ గారు ఇప్పుడు ఇది గుర్తించడం కష్టం, సడన్గా అటాక్ అవుతుంది బ్యాడ్ లక్ అని అంటారు. ఓకే, ఒకవేళ వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ ఉంది, ఈ లోపుగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? అంటే ఆహార అలవాట్లు కావచ్చు, డైలీ షెడ్యూల్లో ఎట్లా చేసుకుంటే కొంచెం బెటర్మెంట్ ఏమైనా ఉంటుందా? అంటే డయాగ్నోజ్ అయిన తర్వాత ఎస్. సో జనరల్గా మనకి అందరికీ ఏమంటే మనం కంట్రోల్ చేయగలుగుతాము పరిస్థితిని అనేది నమ్ముతాం, కంట్రోల్ చేసేట్లే ఉండాలని బిలీవ్ చేస్తాం, కానీ అన్ని సిచ్యువేషన్స్ అలా ఉండవు. సో బ్లడ్ క్యాన్సర్ ఏదంటే మళ్ళీ చెప్తాను, బ్లడ్ క్యాన్సర్ ఒకసారి స్టార్ట్ అయినప్పుడు సక్సెస్ రేట్ ఏది డిసైడ్ చేస్తుంది? మన అలవాట్లా లేకపోతే ఏందని చూసినప్పుడు టైంకి డయాగ్నోసిస్. ఇప్పుడు బ్లడ్ క్యాన్సర్ వచ్చింది, ఇప్పుడు బ్లడ్ క్యాన్సర్ ఏమవుతుంది? తెల్ల కణాలు క్యాన్సర్గా మారి కణాలు పెరిగిపోవడము, క్యాన్సర్ కణాలు పెరగడము, నార్మల్ కణాలు తగ్గిపోతాయి, హిమోగ్లోబిన్ తగ్గిపోతుంది, ప్లేటెట్స్ తగ్గిపోతాయి, నార్మల్గా ఇన్ఫెక్షన్ని ఫైట్ చేసే సెల్స్ తగ్గిపోతాయి. అంటే 3 జరుగుతుంది. ఒకటి ఇమ్యూన్ సిస్టమ్ వీక్ అయిపోతుంది, అంటే సాధారణంగా మన చుట్టూ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి, వాటికి మనం జనరల్గా బాడీ ఈజీగా తట్టుకుంటుంది. ఇమ్యూన్ సిస్టమ్ వీక్ అయ్యేసరికి ఏ ఇన్ఫెక్షన్ అని వచ్చేస్తుంది, 2 ప్లేటెట్ తగ్గిపోయి బ్లీడింగ్ అవుతుంది, 3వది హిమోగ్లోబిన్ తగ్గిపోయి నీరసం వచ్చేస్తుంది. సో ఈ 3 లక్షణాలతో ఇబ్బంది పడుతున్నప్పుడు జనరల్గా ఏంటంటే పేషెంట్కి ఇప్పుడు ఉదాహరణకి బ్లడ్ క్యాన్సర్ స్టార్ట్ అయింది బాడీలో, డయాగ్నోజ్ అయింది, డయాగ్నోజ్ అయ్యే టైంలో ఒక 2 వీక్స్ లేట్ అయింది అనుకోండి, ఈలోపు ఏమవుతుంది అంటే ఇమ్యూన్ సిస్టమ్ వీక్ వల్ల ఇన్ఫెక్షన్ వచ్చేయచ్చు. ఇన్ఫెక్షన్ ఒక్కసారి వచ్చినాక ఇన్ఫెక్షన్ ఆగదు, ఎందుకంటే ఇమ్యూన్ సిస్టమ్ వీక్ ఉంది కదా, ఇన్ఫెక్షన్తో పోరాడే కణాలు లేవు. సో ఆ ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయిపోయి పేషెంట్ సిక్ అయిపోతారు. జనరల్గా బ్లడ్ క్యాన్సర్ పేషెంట్ ప్రాణహాని వచ్చిందంటే వాళ్ళకి ఏమన్నా అయ్యిందంటే 90% కేసెస్లో ఇన్ఫెక్షన్ రూపంలోనే ఉంటుంది. సో మన ఆహారపు అలవాట్లు ఎట్లా హెల్ప్ చేస్తాయి ఈ పర్టికులర్ విషయం అంటే, బ్లడ్ క్యాన్సర్ వచ్చినాక మళ్ళీ ఈ యాంగిల్లోనే ఆలోచించాం, నాకు ఇన్ఫెక్షన్ రాకుండా నేనేం చేయాలి? ఎందుకంటే ఇన్ఫెక్షనే మనకి మెయిన్ ఎనిమీ కాబట్టి ఫుడ్ విషయంలో మనం ఏం చూసుకోవాలంటే ఉడికిన పదార్థాలు తిన్నాం. ఇక్కడ పర్టికులర్గా ప్రత్యేకమైన డైట్ ఏం లేదు, కానీ ఇమ్యూన్ సిస్టమ్ పెంచుకోవడానికి లేదంటే క్యాన్సర్ని తగ్గించడానికి ఫుడ్ నుంచి ఇన్ఫెక్షన్ తెచ్చుకోకుండా ఉంటే చాలు. ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు మన ఫుడ్ మన జనరల్ ఇంట్లో చేసుకునే ఫుడ్ ఉంటుంది, హోటల్లో తినే ఫుడ్ ఉంటుంది, స్ట్రీట్లో తినే ఫుడ్ ఉంటుంది కదా. ఇప్పుడు ఉడకకుండా బయట చేసినప్పుడు తర్వాత పచ్చి పదార్థాలు ఉన్నప్పుడు అవి వాటిలో క్రిములు ఉండడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. అటువంటి ఫుడ్ నార్మల్ వ్యక్తి తీసుకున్నప్పుడు ఏం కాదు, కాకపోతే బ్లడ్ క్యాన్సర్ ఉన్న వ్యక్తి తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఆ ఇన్ఫెక్షన్ ఈజీగా రావడము, దానివల్ల ఇబ్బంది పడడం అనేది చూస్తాను. సో ఇక్కడ ఫుడ్ పరంగా చూసుకుంటే క్లీన్ కుక్ ఫుడ్, ఉడికిన ఆహారము తీసుకోవడం వల్ల ఇన్ఫెక్షన్ రాకుండా ఆపుకోవచ్చు తప్పిస్తే ఫుడ్ బాగా తీసుకోవడము లేకపోతే ప్లేట్లెట్లు పెంచే ఫుడ్ లేదంటే పండ్లు, డ్రాగన్ ఫ్రూట్ ఈ పండ్లు తీసుకోవడం వల్ల మనకి ప్లేట్లెట్ పెరగడము లేకపోతే క్యాన్సర్ కంట్రోల్ అవ్వడం అనేది అపోహ. అంతే, మన ఆరోగ్యం మెయింటైన్ చేసుకోవడానికి. డాక్టర్ ఇప్పుడు చాలా వరకు మీ డాక్టర్స్ రా ఫుడ్ తీసుకోండి, కూరగాయలు తినమని అంటున్నారు, వాటి నిండా పెస్టిసైడ్స్ ఉంటున్నాయి. మరి ఈ పరిస్థితిలో ఎంతవరకు కరెక్ట్ అండి? సో పెస్టిసైడ్స్, సో ఇవన్నీ ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్. యాక్చువల్లీ బ్లడ్ క్యాన్సర్స్ ఎట్లా వస్తాయి అనేది ఇంకా మనకి తెలియదు, కాకపోతే ఇన్సిడెంట్స్ పెరుగుతుంది. ప్రాబబ్లీ కొన్ని కారణాల్లో ఇది కూడా ఉండొచ్చు, ఎందుకంటే పెస్టిసైడ్స్కి ఫుడ్ ఎక్స్పోజ్ అవ్వడం, అది మనము చూసుకోకుండా లేకపోతే సరిగా వాష్ చేయకుండా తినడం వంటి వాళ్ళు అవ్వచ్చు. అందుకే పచ్చి పదార్థాలు ఎప్పుడు కూడా బాగా వాష్ చేయాలి, నీట్గా వాష్ చేసి తీసుకోవడం అనేది ఇంపార్టెంట్, అది మర్చిపోకూడదు. కాకపోతే ప్రూవ్ చేయలేమండి, ఎందుకంటే దానివల్ల క్యాన్సర్ వస్తుందని ఎట్లా ప్రూవ్ చేస్తాం, చాలా కష్టం. జనరల్గా ఇమ్యూన్ సిస్టమ్ వీక్ ఉన్న వాళ్ళు పచ్చి పదార్థాలను అవాయిడ్ చేయడం బెటర్ బ్లడ్ క్యాన్సర్ సంబంధించి. థ్యాంక్ యూ. 4వ గురువారం ఇక్కడికి రాజమండ్రి రావడం జరుగుతుంది. సో అక్కడ పేషెంట్స్ ఎవరైనా ఉంటే మా సర్వీసెస్ని తీసుకోండి.